ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओम्। శ్రీమద్భగవద్గీత సంబంధ భాష్యం భాష్యకారులు అనగా భగవాన్ ఆదిశంకరాచార్యులు ఏదైతే వివరణ ఇచ్చారో ఉపోద్ఘాతంగా దాన్ని చూస్తూ ఉన్నాం. భగవంతుడు అర్జునుడికి 2 ధర్మాలని బోధించాడు. ఏంటా ధర్మాలు? సత్యము, ధర్మము. సత్యం అంటే నిజాయితీగా ఉండడం. అది ధర్మం కిందకే వస్తుంది. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. కర్మ అలాగే బ్రహ్మ విద్య. నివృత్తి అనగా బ్రహ్మ విద్య, బ్రహ్మని తెలుసుకోవడం, జ్ఞానం అని. సింపుల్ గా మనం గుర్తుంచుకోవాలి అని అంటే, 1 కర్మయోగము, 2 జ్ఞానం. ఈ రెండింటిని కూడా భగవంతుడు అర్జునుడికి బోధించాడు. అర్జునుడికే ఎందుకు బోధించాడు అనేటటువంటిది ప్రశ్న. అర్జునుడికే ఎందుకు బోధించాడు అని అంటే, భగవాన్ భాష్యకారులు చెబుతూ ఉన్నారు, ఎప్పుడైనా కూడాను ఏదైనా విద్యను అందించాలి అని అంటే ఆ వ్యక్తి అనేకమైనటువంటి సద్గుణాలను కలిగి ఉండాలి. అలాగే దీనిని అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. దాన్ని అనుసరించేటట్లుగా కూడా ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఈ విద్యని తరువాత తరానికి కూడా అందించగలగాలి. అటువంటి వారికి మాత్రమే విద్య అనేటటువంటిది ఇవ్వబడుతుంది. ఇక్కడ అర్జునుడినే ఎందుకు ఎంచుకున్నాడు భగవంతుడు అని అంటే, అర్జునుడు దీనికి సమర్థుడు. 2 రకాల విద్యలను కూడా అర్థం చేసుకోవడానికి సమర్థుడు అర్జునుడు. కాబట్టి భగవంతుడు అర్జునుడికి ఈ విద్యనిచ్చాడు. అలాగే అర్జునుడు ఇంకా ఎంతో మందికి ఈ విద్యని తరువాత వారి వారి తరానికి కూడా అందించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో భగవంతుడు అందించడం జరిగింది. మరి ఇప్పుడు భగవంతుడు మనకు కూడా ఈ విద్యను అందిస్తున్నాడు కదా? అందిస్తున్నాడా లేదా? అందిస్తున్నాడు. భగవంతుడు మనకి విద్యను అందిస్తూ ఉన్నాడు అని అంటే, భగవంతుడు మనల్ని ఏమని భావిస్తూ ఉన్నాడు? శిష్యులని. ఇంకా మనం కూడా భావితరాల వారికి అందజేస్తామని భావిస్తున్నాడు మేడం. వెరీ గుడ్. కేవలం మనం వినడమే కాదు, విని వదిలివేయడమే కాదు, మనం వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, తరువాత తరానికి మనం కూడా అందించాలి. ఇప్పుడు భగవంతుడు మనకి ఏమిచ్చాడో బాధ్యతనిచ్చాడు. ఏంటా బాధ్యత? భగవద్గీతని మనం నేర్చుకొని తరువాత అందరికీ కూడా నేర్పించాలి అనేటటువంటి బాధ్యతని భగవంతుడు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి, భగవంతుడు మనల్ని ఎంచుకున్నాడు అని అంటే ఎంతటి అదృష్టం, అవునా కాదా? ఎంతో మంది ఉన్నారు. అవును. పాండవులు, కౌరవులు, వీళ్ళందరిలో కూడాను అనేక మందిలో కేవలం అర్జునుడినే ఎంచుకున్నాడు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు మనల్ని కూడా ఎంచుకున్నాడు.
అని అంటే అందరిలో కూడా మనం ఉత్తములము అని భగవంతుడు భావించాడు కాబట్టి భగవంతుడు మనకి ఇప్పుడు గీతాన్ని అర్థమయ్యేలా చెబుతూ ఉన్నాడు. అలాగే మనం మన తరువాత తరానికి అందించేలా భగవంతుడే మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఈ రకంగా భగవంతుడు చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో ప్రవృత్తి మార్గం అలాగే నివృత్తి మార్గం, లేదా ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం రెండూ కూడాను, లేదా కర్మ అలాగే బ్రహ్మ. వేదవ్యాసుల వారు సర్వజ్ఞులు. గీత అనేటటువంటి భగవద్గీత భగవంతుడి ద్వారా చెప్పబడింది కాబట్టి భగవద్గీత అని అన్నారు. గీతాఖ్యై సప్తభిః శ్లోకశతైః ఉపనిబబంధ. 700 శ్లోకాలలో భగవంతుడు చెప్పిన దాన్నంతటినీ కూడాను ఒక శ్లోకం రూపంలో రచించడం జరిగింది భగవాన్ వేదవ్యాసులు. ఈ భగవద్గీత ఏంటి అనంటే శాస్త్రం. మరి ఇందులో ఏముంటాయి అనంటే సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. వేదాలలో ధర్మము బ్రహ్మ ఈ రెండింటి గురించి తెలియజేస్తూ ఉన్నారు. రెండింటి యొక్క సారం సంగ్రహంగా తెలియజేయబడింది భగవద్గీతలో. మరి భగవద్గీత శ్లోకాల రూపంలో తెలియజేయబడింది కాబట్టి శ్లోకాలకి తాత్పర్యం తెలిస్తే సరిపోతుంది. ఈ భాష్యకారులు శంకరాచార్యులు ఈ వ్యాఖ్యానం అంతా చేయవలసిన అవసరం ఏముంది అనేటటువంటి ప్రశ్న రావచ్చు. దుర్విజ్ఞేయార్థం. ఎందుకు అనంటే శ్లోకాలన్నీ కూడాను వాటిని తెలుగులో మనకి అనువాదం చేసినప్పటికీ కూడా వాటి యొక్క సారం ఏంటి అనేటటువంటిది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. దుర్విజ్ఞేయం అనగా కష్టతరమైనటువంటిది. కాబట్టి భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. సరే, అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న. భాష్యకారుల కంటే పూర్వం అనేక మంది వ్యాఖ్యానం చేశారు. అప్పుడు భాష్యకారులు వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఏముంది అనేటటువంటిది ప్రశ్న. దానికి భాష్యకారులు ఏమని సమాధానం చెప్తున్నారు అనంటే తదర్థ ఆవిష్కరణాయ అనేకైః వివృత పదార్థ వాక్యార్థ న్యాయం అపి అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః అర్థ నిర్ధారణార్థం సంక్షేపతః వివరణం కరిష్యామి. భాష్యకారులు ఏమంటున్నారు అనంటే పూర్వం అనేక మంది ఆచార్యులు వ్యాఖ్యానం చేశారు భగవద్గీత పైన. కొన్ని వందల వ్యాఖ్యానాలు ఉంటాయి, కామెంటరీలు భగవద్గీత పైన. వందలు కాదు, వేలు ఉండుంటాయి. ప్రతి ఒక్కరూ కామెంటరీ రాస్తారు, వ్యాఖ్యానం రాస్తారు భగవద్గీత పైన. కానీ అది ఎలా ఉంది అనంటే అత్యంత విరుద్ధ అనేక అర్థాలు కలిగి ఉంది. భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని వేదవ్యాస భగవానులు స్పష్టంగా అర్థం చేసుకున్నారో అదే విధంగా తెలియజేశారు. కానీ వేదవ్యాస భగవానులు భగవంతుడు ఏ రకంగా అయితే తెలియజేశారో అదే విధంగా మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకున్నారా అంటే ఆ విధంగా అర్థం చేసుకోలేదు. ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి విరుద్ధం అనేటటువంటిది ఏర్పడుతుంది పూర్వ ఆచార్యులు రాసినటువంటి వ్యాఖ్యానాల్లో. మరి ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి విరుద్ధం, లేదా భగవంతుడు చెప్పిన దానికి వాళ్ళు అర్థం చేసుకున్న దానికి విరుద్ధం అనేటటువంటిది ఏర్పడుతుంది. విరుద్ధం అంటే విరోధం. భగవంతుడు ఒకటి చెప్తే నేను ఇంకొకటి అర్థం చేసుకోవడం. ఉదాహరణకు చెప్తాను చూడండి. రేపు ఉదయం 8:50కి ప్రవచనం, 8:45కి ప్రవచనం లేదు అన్నాను. అందరూ ఏమని అర్థం చేసుకున్నారు అని అంటే రేపు ఉదయం 8:45కి ప్రవచనం ఉంది అని. విరుద్ధత అనేది ఉందా లేదా ఇందులో? అలాగా భగవంతుడు ఒకటి చెబితే వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకున్నారు.
కాబట్టి భాష్యకారులు చూడండి, ఇప్పుడు మనం అనేక కామెంటరీలు ఎవరు ఫేమస్ అయితే వాళ్ళ వ్యాఖ్యానాలు చూస్తాము, చదువుతాము. అవే వాస్తవం అని అనుకుంటాం. కానీ భాష్యకారుల టైంలోనే పూర్వ ఆచార్యాలు రాసినటువంటి గ్రంథాల్లోనే అనేక దోషాలున్నాయంట. 1, 2 దోషాలు కాదు. అనేక దోషాలున్నాయంట. దానికోసమే భగవాన్ భాష్యకారులు వివేక రూపంగా అర్థాన్ని నిర్ధారణ చేయడం కోసం సంక్షేపంగా వివరణని రాస్తూ ఉన్నారు లేదా చెబుతూ ఉన్నారు. మనం చూడండి, ఎవరు ఫేమస్ అంటే వాళ్ళ వ్యాఖ్యానం తీస్తాము, చదువుతాము. వీళ్ళు ఇలా చెప్పారు కాబట్టి ఇదే ప్రమాణం మనకు అని అంటాం. కానీ వాస్తవంగా మనకి ప్రమాణం ఎవరు అంటే భాష్యకారులు ప్రమాణం. మనం దుఃఖ నివృత్తి కలగాలి అని అంటే గనక శంకర భాష్యం చదివినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే గనక, మనం ఇంకొకరికి బోధించే సామర్థ్యం మనకు లేదు అనుకోండి, అట్లీస్ట్ మన వరకైనా మనం చదువుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఇంకో జన్మ అనేది ఉండదు, అలాగే దుఃఖం అనేటటువంటిది ఉండదు. అవి రెండు నాకు వద్దు అని అనుకుంటే మనం శంకర భాష్యని స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. రీసెంట్ గా ఒక బ్రహ్మచారి సర్వశాస్త్రాలని అధ్యయనం చేశాడు. వ్యాకరణ, న్యాయ, పూర్వమీమాంస, సాంఖ్య, యోగ ఈ దర్శనాలన్నింటినీ చదివాడు. వాటన్నింటినీ టీచ్ చేశాడు కూడాను. అష్టాధ్యాయితో సహా టీచ్ చేశాడు. ఏమైంది అనంటే, కోరికలు అంత సులభమా తొలగిపోవడం? వాటికి బంధులం మనం. కోరికలు అంత సులభంగా తొలగిపోవు. స్పష్టత విచారణ అనేటువంటిది చేయకపోతే కోరికలు అనేటువంటివి తొలగిపోవు. చాలా కాలానికి, ఎంతో కాలం బ్రహ్మచర్యంగా ఉంటూ, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, శాస్త్రాన్ని బోధిస్తూ ఎవరికైతే బోధించాడో ఆ అమ్మాయినే కోరుకున్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు. కారణం ఏంటో చెబుతాను చూడండి. మిగతా ఏ గ్రంథాల్లోనూ, ఏ కామెంటరీలోనూ కూడాను విచారణ అనేటటువంటిది ఉండదు. శాస్త్రం అనంటే ఏంటి? ఏ రకంగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు అనంటే, ఆ పదం ఏంటి? దానికి అర్థం ఏంటి? అంతే. అయిపోయింది. నాకు ఈ శాస్త్రం తెలిసింది. కానీ ఏ రకంగా మనం మన జీవితంలో అన్వయించుకోవాలి అనేటటువంటి విషయం ఏ గ్రంథాల్లోనూ ఉండదు. న్యాయ, సాంఖ్య, పూర్వమీమాంస ఇలాంటి గ్రంథాలు ఏవి కూడాను వైరాగ్యాన్ని ఇవ్వవు. అలాగే ఆ బ్రహ్మచారి చాలా సార్లు శంకరాచార్యుల వారిని కూడా ఆ విరుద్ధంగా, అంటే శంకరాచార్యుల యొక్క వ్యాఖ్యానాన్ని వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది నాతోనే. చూడండి, భాష్యకారుల అనుగ్రహం అనేటటువంటిది లేకపోతే మళ్ళీ మనం అదే సంసారంలో పడిపోతాం. గురు పరంపర అనుగ్రహం అనేటటువంటిది మనకు కావాలి. ఎప్పుడు లభిస్తుంది అది అనంటే, గురువుల యొక్క వ్యాఖ్యానాన్ని మనం చదివి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే లభిస్తుంది. మిగతా 100 కామెంటరీలు కాదు కదా, 1000 కామెంటరీలు నేను చదువుతాను, శంకర భాష్యం మాత్రం నేను చదవను. వైరాగ్యం ఎప్పటికైనా లభిస్తుందా అనంటే వైరాగ్యం లభించదు. వైరాగ్యం లేకుండా జ్ఞాననిష్ట కలుగుతుందా అంటే జ్ఞాననిష్ట కలగదు. జ్ఞాననిష్ట లేకుండా మోక్షం లభిస్తుందా అంటే మోక్షము లభించదు. మళ్ళీ నేను ఇక్కడ నా యొక్క ముగింపు అనేటువంటిది ఉంటుంది అంటే మళ్ళీ అదే సంసారంలో ముగింపు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి శ్లోకాల రూపంలో కాకుండా, పదాల రూపంలో కాకుండా, వాటి యొక్క అర్థం ఏంటి అనేటటువంటిది
ఆచార్యులు ఏ రకంగా మనకు తెలియజేశారో ఆ రకంగానే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా భాష్యకారులు ఏమేమి తెలియజేస్తున్నారు ఇంకో అధ్యాయంలో తర్వాత వచనంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి